ఒక బోరు కొట్టే వ్యక్తితో మీరు 24 గంటలు గడపాలంటే అంతకన్నా టార్చర్ ఏముంటుంది ఇంకా అసలు అదే అతిపెద్ద టార్చర్ అది. కొందరు మూడీగా ఉంటారు, కొందరు ఫోన్లలో ఉంటారు, కొందరు ఎప్పుడు వర్క్లో ఉంటారు. మీకున్న ఎక్స్పీరియన్స్లో చాలా విచిత్రమైన రీజన్స్ ఏమన్నా మనం ఇప్పుడు ఒకటి రెండు అని లేదు దానికి ప్రతిదానికి. ఇప్పుడు నిన్న పేపర్లో చదివినా నేను. నిన్న పేపర్లో రాశారు కుర్కురే డైవర్స్ అంట. కుర్కురే డైవర్స్ అంటే ఏంటంటే కుర్కురే కొనుగోలేదని చెప్పేసి డైవర్స్ అడిగిన. మీకు కావాలంటే క్లిప్పింగ్ కూడా ఇస్తాను నేను. కుర్కురే డైవర్స్ అని చెప్పేసి వాళ్ళు కుర్కురే కొనేయాలని చెప్పేసి డైవర్స్ అంట. ఏమంటుంది దానికి పాయింట్ అంటే అక్కడ స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు కోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ ప్రొసీజర్ అనేది మీరు ఇందాక చెప్తున్నారు చాలా లెంగ్తీగా ఉంటుంది, ఇయర్స్ పట్టేస్తుంది ఏదో సంథింగ్. బట్ కోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డస్ ఇట్ ట్రై టు డూ సంథింగ్ టు కీప్ దెమ్ టుగెదర్? ఏదో 6 months ఎంతో అంటే మళ్ళీ తిరిగి రావటానికి చేస్తున్నారు. అవన్నీ పాత లాస్ అవన్నీ. ఎందుకంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది జనరల్గా హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది లేదా ఎనీ అదర్ మ్యారేజెస్ కానీ ఒక మ్యారేజ్ని సేవ్ చేయడానికి పెట్టిన చట్టాలు అవి జనరల్గా. ఓకే. సో అక్కడ నుంచి కల్చర్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు 6 months ఎందుకు వెయిట్ చేయాలనే కాన్సెప్ట్కి వచ్చేసారు అందరు. ఒకవేళ ఇద్దరు వద్దు అనుకుంటే, ఇంతకుముందు ఏంటంటే ఇద్దరు వద్దు అనుకున్నా కూడా మనకు పాతకాలంలో మనకు ఒక 10 years బ్యాక్ వెళ్తే కూడా ఇద్దరు వద్దు అనుకుంటే కూడా దెర్ ఆర్ సమ్ సర్టన్ కండిషన్స్, రూల్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే కంపల్సరీ 1 year తర్వాతనే డైవర్స్ అప్లై చేయాలా కంపల్సరీ. తర్వాత అప్లై చేసిన తర్వాత 6 months వెయిట్ చేయాలా కంపల్సరీ. ఆ 6 monthsలో మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకోవాలా అనేది ఇంత రూల్స్ ఫ్రేమ్ అయి ఉంటుండే. ఇప్పుడు ఇద్దరు వద్దనుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇంకా 6 months వెయిటింగ్ పీరియడ్ ఎందుకు అనేది కోర్టులు కూడా గమనించేసినాయి. ఎందుకు గమనించినాయి అంటే ఏంటంటే జీవిత విధానం అనేది మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ అంతా జాబ్ చేస్తున్నారు. మైగ్రేషన్ ఎక్కువ ఉన్నది, కెరీర్ ఆపర్చునిటీస్ వెళ్ళిపోతాయి, ఏజ్ వెళ్ళిపోతున్నది, పిల్లలు పుట్టడం ప్రాబ్లం అవుతున్నది. ఈ అన్ని కారణాలతో కోర్ట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే టైం వేవ్ ఆఫ్ చేసేస్తున్నాయి. ఎవరన్నా పోయి మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకొని మళ్ళీ తెల్లారి వెళ్ళి సార్ నేను మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకున్నా, నాకు వెయిట్ చేసేంత ఓపిక లేదు సార్, ప్లీజ్ నాకు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతా అంటే ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు కూడా టైంలో అనేది ల్యాప్స్ చేసేసారు. ఓకే. జనరల్గా అది ఎందుకు పెట్టారు 6 months అంటే వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఆ ఎమోషన్ అనేది ఎప్పుడు మనం క్యారీ చేయలేదు. కోపం వచ్చి రేపు తగ్గిపోతుంది. కొందరికి 6 నెలలకు తగ్గుతుంది, కొందరు 3 నెలలకు తగ్గుతుంది, కొందరు సాయంత్రం తగ్గుతుంది. కాబట్టి 6 months పెట్టినది అది కోపం తగ్గడానికి పెట్టిన అన్నట్టు. కాబట్టి అది తీసేసి ఇప్పుడు ఆగటం లేదు ఎవరు. ఓకే. కాబట్టి డైవర్స్ అప్లై చేసుకోవడానికి రూల్స్ ఏం లేవు. సో ఇప్పుడు ఒక మ్యారేజ్లో if one person wants divorce and the other person doesn't want to, అంటే నేను ఎక్కడికి వస్తానంటే where I'm coming to is ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది అనే దానికి ఎవిడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మ్యారేజ్లో జానీ డెప్ కేసులో అతను రికార్డ్ చేశాడు వాళ్ళ ఫైట్స్ లాంటివి. అది ఎంతమంది చేస్తారు? అది నోబడి జరుగుతున్నప్పుడు ఎవరు కూడా అది చేయరు. సో ఇప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు నన్ను ఇలా అన్నాడు, లేకపోతే ఇలా కొట్టాడు, లేకపోతే అలా చేశాడు అనేది ఇట్ బి అన్ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ ఎనీబడి టు ప్రూవ్. నో, ఆ ప్రూఫ్ లేనప్పుడు కోర్ట్ ఏ విధంగా దాన్ని ఎలాగా ఇట్ క్యాన్ అరైవ్ ఎట్ జస్టిస్ ఇవ్వటానికి? అవును, దీంట్లో చాలా మంచి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు 10 years నుంచి డైవర్స్ రేషియో పెరిగింది కాబట్టి ఇప్పుడు వీటిపైన చర్చలు కానీ వీటిపైన మోడిఫికేషన్స్ కానీ ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి. జనరల్గా వెన్ ఇట్ కమ్స్ టు ద లా వచ్చారకు మనకు భారతదేశంలో 2 రకాల లాస్ ఉంటాయి. ఏది? ఒకటి సివిల్ లా, ఒకటి క్రిమినల్ లా. సివిల్ లా అనేది ప్యూర్లీ డాక్యుమెంటెడ్ లా. అంటే సివిల్లో మనం ఏమైనా చేయాలంటే ప్రతిదానికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్నే ఛాలెంజ్ చేస్తాం మనం. ఒక ఇల్లు కొనడం కావచ్చు, ఒక జాబ్కు సంబంధించి కావచ్చు, ఏది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక అగ్రిమెంట్ కావచ్చు. సివిల్ లాలో అనేది మనం సివిల్ లాలో ఏది ప్రూవ్ చేయాలన్నా డాక్యుమెంట్ ఉండాలి. రెండో దానికి వస్తే క్రిమినల్ లా అంటాం మనం. క్రిమినల్ లాకి ఎవిడెన్స్ ఉండాలి. ఏదైనా క్రైమ్ జరిగిందా లేదా అంటే ఎవిడెన్స్ ఉంటేనే మనం ఆ క్రైమ్ని ప్రూవ్ చేయగలుగుతాం. ఈ రెండు లేనిదే ఫ్యామిలీలా. ఇక డాక్యుమెంట్ ఉండదు, ఎవిడెన్స్ ఉండదు. ఈ రెండు లేనిదే ఫ్యామిలీలా. కాబట్టి చాలా మంది అడ్వకేట్లకు దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలనే ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు అటు సివిల్ అని ఉంటారు, ఇటు క్రిమినల్ అని ఉంటారు. ఈ రెండు లేకుండా ఉండేదే మనకు వచ్చేసి ఫ్యామిలీలా. ఎందుకంటే ఎవరు కూడా ఒక గొడవ పెట్టుకోవడం కానీ, కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ అది 4 గోడల మధ్యలో జరుగుతుంది తప్ప బహిరంగంగా అగ్రిమెంట్లు చేసుకోనో లేదా 4 సాక్షులు పెట్టుకో చెయ్యరు.
సో దీనికి మనకు ప్రూవ్ చేస్తానికి ఏంటంటే సమ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి సెకండరీ ఎవిడెన్స్ అని, సబ్సిక్వెంట్ ఎవిడెన్స్ అని, అంటే ఇది జరిగితే దీనికి ఇట్లనే ఇది జరగాలి కదా అని చెప్పడానికి కొన్ని ఉంటాయి. సో వాటిని బట్టి ప్రూవ్ చేయొచ్చు, అవి కంప్లీట్లీ ప్రూవ్. ఓకే.